ఈరోజు బైబిల్ మాట, యెహోవా ఆశ్చర్యకార్యములు చేయుచున్నాడు, ఆయన గూర్చి కొత్త కీర్తన పాడుడి. ఆయన దక్షిణహస్తము, ఆయన పరిశుద్ధ బాహువు ఆయనకు విజయము కలుగజేసి ఉన్నది. యెహోవా తన రక్షణను వెల్లడి చేసి ఉన్నాడు, అన్యజనుల ఎదుట తన నీతిని బయలుపరిచి ఉన్నాడు. ఇశ్రాయేలు సంతతికి తాను చూపిన కృపా విశ్వాస్యతలను ఆయన జ్ఞాపకం చేసుకొని ఉన్నాడు. భూదిగంత నివాసులందరూ మన దేవుడు కలుగజేసిన రక్షణను చూచిరి. సర్వభూజనులారా, యెహోవాను బట్టి ఉత్సహించిరి. ఆర్భాటంతో సంతోషగానం చేయడి, కీర్తనలు పాడుడి. సితారా స్వరంతో యెహోవాకు స్తోత్రగీతములు పాడుడి. సితారా తీసుకుని సంగీత స్వరంతో గానం చేయడి. బూరలతోనూ కొమ్ముల నాదంతోనూ రాజైన యెహోవా సన్నిధిని సంతోషధ్వని చేయడి. సముద్రము దాని సంపూర్ణతయు ఘోషించనుగాక, లోకము దాని నివాసులు కేకలు వేయుదురుగాక. ఆయన సన్నిధిని నదులు చప్పట్లు కొట్టునుగాక, కొండలు కూడి ఉత్సాహధ్వని చేయునుగాక. భూమికి తీర్పు తీర్చుటకై, నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చుటకై, న్యాయం బట్టి జనములకు తీర్పు తీర్చుటకై యెహోవా వేయించేసి ఉన్నాడు. యెహోవా రాజ్యం చేయుచున్నాడు, జనములు వణుకును. ఆయన కెరూబుల మీద ఆసీనుడై ఉన్నాడు, భూమి కదలును. సియోనులో యెహోవా మహోన్నతుడు, జలమునన్నిటిపైన ఆయన హెచ్చి ఉన్నాడు. భయంకరమైన నీ గొప్ప నామమును వారు స్తుతించెదరు. యెహోవా పరిశుద్ధుడు, యథార్థతను బట్టి నీవు న్యాయమును ప్రేమించు రాజును స్థిరపరిచి ఉన్నావు. యాకోబు సంతతి మధ్య నీవు నీతి న్యాయములను జరిగించి ఉన్నావు. మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి, ఆయన పాదపీఠం ఎదుట సాగిలిపడింది. ఆయన పరిశుద్ధుడు. ఆయన యాజకులలో మోషే అహరోనులుండిరి. ఆయన నామం బట్టి ప్రార్థన చేయు వారిలో సమూయేలుండెను. వారు యెహోవాకు మొరపెట్టగా ఆయన ఉత్తరం ఇచ్చెను. మేఘస్తంభములో నుండి ఆయన వారితో మాట్లాడెను. వారు ఆయన శాస్త్రములను అనుసరించిరి. ఆయన తనకిచ్చిన కట్టడను వారు అనుసరించిరి. యెహోవా మా దేవా, నీవు వారికి ఉత్తరమిచ్చితివి. వారి క్రియలను బట్టి ప్రతీకారం చేయుచుని వారి విషయంలో నీవు పాపం పరిహరించే దేవుడు అయితివి. మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు. మన దేవుడైన యెహోవాని ఘనపరచుడి, ఆయన పరిశుద్ధ పర్వతం ఎదుట సాగిలిపడి. ఆమేన్. కీర్తనలు 98, 99 అధ్యాయములు.